అతి తక్కువ ఖర్చు అంటే కేవలం రూ. 25కి గ్రేప్ సోడా ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే చూసేద్దామా? సో, మనము ఒక 1/4 కిలో గ్రేప్స్ తీసుకుంటే చాలు. సో, దాంట్లో ఒక రూ. 5 చక్కెర అంటే ఒక 10 స్పూన్లు చక్కెరేసేసుకొని బాగా ఇలా చేత్తో స్మాష్ చేసుకోండి. దీనికి మిక్సీలు అవేం పడలేదు. బాగా స్మాష్ చేసుకునేసి గుజ్జంతా బయటొచ్చేయాలి. ఇలా బాగొచ్చిన వెంటనే నీళ్లు పోసేసుకోవాలి. ఒక 500 ఎంఎల్. సో, నీళ్లు పోసేసుకొని బాగా దాన్ని క్లోజ్ చేసేసి ఎండ తగలని ప్లేస్‌లో ఒక మూలన ఉంచండి. సో, నీళ్లు పోసినాక గూడా ఇట్లా బాగా కలపాలి ఫస్టు. మూత మూసే ముందు బాగా కలిపి చక్కెరంతా కరిగిన తర్వాత, ఆ ద్రాక్ష మొత్తం యాడ్ అయిన తర్వాత, సో, మనం ప్లేట్ మూసేసి ఒక వారం రోజులు వదిలేయండి అలాగనే. బాగా ఎండలు అంటే క్లైమేట్ అటు ఇటుగా ఉంటే ఏం చేస్తారంటే ఒక 4 డేస్ ఉన్నిస్తే చాలు. లేదంటే మీరు ఒక 3 డేస్ తర్వాత ఇట్లా చెక్ చేయండి. నేను 4 డేస్ తర్వాత చెక్ చేస్తే నాకు ఇలా పైన లేయర్ అంతా ఫామ్ అయింది. సో, ఇలా ఫామ్ అయిందంటే దాని అర్థం ఏంది అంటే గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అయిందని. సో, మనకి సోడా రెడీగా అయిపోయిందని. సో, దీన్ని అలాగే ఫిల్టర్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే సరిపోతుంది. సో, ఆల్రెడీ సోడా రెడీ అండ్ ఫెర్మెంటెడ్ డ్రింక్ రెడీ అయిపోయినట్టే. సో, మీరు ఇంట్లో మంచి టేస్టీ గ్రేప్ సోడా తయారు చేసుకున్నట్టే. చూసారు కదా పైన గుజ్జు బాగుంది. సో, దీన్ని ఫస్ట్ మీరేం చేయాలి అంటే ఆ గుజ్జు మీకు వద్దు అనుకుంటే పైన లేయరు చిన్న వడకట్టేది ఉంటుంది కదా, టీ వడకట్టేది. సో, దాంట్లో వడకట్టుకుంటే ఈ గుజ్జు కూడా వెళ్ళిపోతుంది. నేను పెద్ద జ్యూస్ వడకట్టుకునే ఫిల్టర్‌తో చేసుకున్నాను కాబట్టి నాకు ఇది కూడా వచ్చిందనమాట. సో, అర్థమైంది కదా, పైన గుజ్జు అంత టేస్ట్ ఏమి ఉండదు. లోపల వాటర్ మాత్రమే బావుంటుంది. అండ్ పైనది ఏంటి అంటే కొంచెం పుల్లగా అనిపిస్తది. సో, దాన్ని తీసేసేయండి. లేకపోతే అట్‌లీస్ట్ కొంచెం వాసనొస్తుంది. ఎందుకంటే అది బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా గదా! స్టిల్ మనం అంత తీసుకోవాల్సిన అవసరం లేదు. సో, దీన్ని గూడా వడకట్టేస్తే మీకు టేస్ట్ ఇంకా బావుంటుంది. అండ్ మీకు కొంచెం అనీజీగా ఉండదు. సో, బావుంటుంది. అండ్ ఇక్కడ మీరు పాటించాల్సిన టిప్ ఏంటి అంటే 3 డేస్ తర్వాత ఖచ్చితంగా ఓపెన్ చేసి చూసుకోండి. ఒక్కొక్క టెంపరేచర్‌ని బట్టి ఇది సోడా అనేది రెడీ అవుతుంది. సో, ఇది మీరు మిస్ అయితే మాత్రం కష్టం. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఫామ్ అవుతదనమాట. ఎందుకంటే ఫర్ సపోజ్ మీ వెదర్ కండిషను చాలా హాట్‌గా అలా ఉన్నిందనుకోండి. వితిన్ 3, 4 డేస్‌లోనే గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది. అండ్ బేస్డ్ ఆన్ గ్రేప్స్ యొక్క క్వాలిటీని బట్టి కూడా డిఫర్ అవుతుంది. సో, మీరు స్పెసిఫిక్‌గా ఇలా అని ఫాలో అవ్వద్దండి డేసు. మాక్సిమం 3 డేస్. దాని తర్వాత మీకు పైన గుడ్ బ్యాక్టీరియా వచ్చేసింది అంటే వడకట్టేసి మళ్ళీ సెకండ్ ఫర్మెంటేషన్‌కి అలానే ఉంచి క్లోజ్డ్ ఏరియాలో అంటే ఎయిర్ టైట్ కంటైనర్స్‌లో ఉంచండి. ఉంచేసి ఒక 3 డేస్ ఉన్నిచ్చండి. దానికి పైన బాగా ఫామ్ అయిపోయి మీరు జస్ట్ ఇలా పైనుంచి షేక్ చేసి చూసిన వెంటనే షేక్ కూడా చేయబడలేదు. జస్ట్ మూవ్ చేస్తేనే అది బబుల్స్ అంతా ఫామ్ అయ్యి పైకెళ్తదనమాట. సో, ఈ వైట్ లేయర్ ఫామ్ అయిన వెంటనే మీకు అర్థమైతది గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అయింది అని. సో, మన సోడా రెడీ అయిపోయిందని. అండ్ మీరు ఫిల్టర్ చేసుకొనైనా తాగొచ్చు. లేదు అలానే కూల్‌గా ఉన్నిచ్చి తాగండి. సో, బెస్ట్ డ్రింక్ నేను ట్రై చేసిన పైనాపిల్, ఆరెంజ్, యాపిల్, గ్రేప్‌లో గ్రేప్ ఈజ్ 100 ఔట్ ఆఫ్ 100 అనే చెప్పొచ్చు. సో, చాలా బాగుంది. నేను లిమిటెడ్‌గా 500 ఎంఎల్ చేసుకున్నాను. సో, అద్దిరిపోయింది. అండ్ ఆ టేస్ట్ అయితే అద్దరహం అనమాట. సో, మీరు ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి. గుప్పెడు గ్రేప్స్, చక్కెర, నీళ్ళు అంతే. ప్రాసెస్ అంతా చూసేసి ఓపికగా చేసుకోండి.